ఎవడో పోయినట్టు ఎందుకు లైట్ వస్తున్నా? ఎవరు కాదండి, కొద్దిసేపు అయితే మనమే పోతారు నాయన. ఉన్న పర్ఫార్మెన్స్లు అన్ని అయిపోయినాయి, ఇంతవరకు వాన పడలేదు, అదిగో వర్షం రాలేదు. నాకెందుకో మనల్ని చంపేస్తారని భయంగా ఉంది సార్. అమ్మో వస్తుంది సార్. ఈవెంట్ మొదలైన దగ్గర నుంచి చూస్తున్నాను. ఆటలు ఆడినరు, పాటలు పాడినరు, రంగులు వేసుకున్నారు, రాళ్ళు కూడా వేసుకున్నారు. వర్షం కాదు కదా, వర్షం చుక్క కూడా పడలేదు. ఇక నేను మీ ఎవ్వడిని వదలను. తమ్ముళ్ళు ఒక్కొక్కడి పీక కోసి దాంతోటి ఫుట్బాల్ ఆడుకోవాలి. పదండ్రా, ఇక్కడ కాదు వాళ్ళని సెంటర్లో వేసేద్దాం. వయసులో కొంచెం పెద్దవారు కాబట్టి నా పక్కనే స్థానం ఇచ్చాను. ఇప్పుడు 1 by 1 ఒక్కొక్కడి పుర్రెల్లేయాలి. ఒక్క ఛాన్స్ అక్క, ఆ వాన్న మేము పిలుచుకుంటాం. ఒక ఛాన్స్ ఇస్తే ఏం చేస్తావు? మేము పాటలు పడి వాన్న రమ్మని పిలుస్తాం అక్క, వస్తది. మీ అందరూ ఒప్పుకుంటే ఒక అవకాశం ఇద్దామని అనుకున్నాను. లాస్ట్ అండ్ ఫైనల్ గా ఇస్తున్నారా? వాళ్ళు చెప్పినారు కాబట్టి వదిలేద్దాం అక్క, ఒక్కసారి చూద్దాం. వదిలేసుడు లేదు, మీరు పాట వాడతారు, దాని తర్వాత వర్షం పడకపోతే మీ పుర్రెల్లేసి. అక్క ఛాన్స్ ఇచ్చింది, ఎలా అయినా పాటలు పాడి వాన తెప్పియాలి. హీరో ఫస్ట్ అందుకో. బావకి ముందు చప్పట్లు కొట్టండి రా. ఏంట్రా మీరు కొట్టలేదు? పాట బాగా పాడితే కొడతాం. కొట్టుమే హౌలే. నన్ను పాడమంటారు ఎట్రా? నేను ఎడ పాడతాను? పాడితేనే కదా వర్షం వచ్చేది. రాన్న వర్షం వచ్చిద్దాం చూద్దాం అన్న. పాడు. నేను పాడితే వర్షం వస్తుందా? నువ్వు పాడితే చాలా మంది వచ్చారు, వర్షం రాదా? మళ్ళీ అడిగా అనుకో, వాళ్ళేం హీరో. వాన పడితే ఎంత బాగుంటుంది, వాన పడితే ఎంత బాగుంటుంది, వాన పడితే వాన పడితే వాన పడితే పడి 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 కింద పడి మీద పడి పడి మీద పడి. నాకోగే దీని వల్లే సగం వాన పడట్లేదు. ఏమోరా పాట ట్రై చేసావా అంటే వాన కూడా పడట్లేదు. మరి నువ్వు అన్ని సార్లు పడితే ఏం పడితే అది మాత్రం. అక్క చంపేయమంటావా? నేను పిచ్చెక్కిస్తా. విచ్చేసిన బంధువులకు స్వాగతం సుసం తెలుసుకుంటూ ఈ చక్కటి సాయంత్రం వేళ మిమ్మల్ని అలంచడానికి కరువునున్న కుర్రోడా వాన కావాలా, నీకు వాన కావాలా? ఏపుగున్న ఎర్రోడా మెరుపు కావాలా, నీకు ఉరుము కావాలా? వాన వస్తే జాతర, రాకపోతే పాతర. కన్యే గురి చూసిందిలే, ఆ కచ్చే మెడపై కూర్చుందిలే, ఊరే మాపై ఊచిందిలే, వాన పడకపోతే మీకుందిలే. కన్యే గురి చూసిందిలే, ఊరే మాపై ఊచిందిలే. రామా ఒకసారి రాలేదే, ఇప్పుడు వస్తుంది. అరే ఒకసారి వాయిస్ కొంట్రా. వర్ణదేవుడో వాన కొట్టరు, దిగిరా, దివి నుంచి భూమికి దిగిరా. వెళ్ళిపోతాం, మనం వెళ్ళిపోతాం పదండి. అక్క లాస్ట్ అండ్ ఫైనల్ ఒక్క పాట పాడుకుంటాను అక్క. అక్క వాన అక్కడ కాదు అక్క, ఇక్కడ పెడితే ఎక్కడో వస్తుంది అక్క. లాస్ట్ అండ్ ఫైనల్ ఒక్క ఛాన్స్. అప్పటి నుంచి మా అందరితో డాన్స్ చేపిస్తున్నావు గానీ ఛాన్సులు సరిగ్గా వాడుకొని సావట్లే. ఇప్పుడు పాడరా. వానమ్మా అమ్మా నే పసివానమ్మా, లవరే లేక మసివాడానమ్మా, నువ్వే కురిసేస్తే మేం వెళ్ళిపోతాం, నువ్వే కొరవకపోతే మేం చచ్చిపోతాం. అయ్యో ఒకసారి రావే, నువ్వే మమ్మల్ని బతికించేవే. వాలా ఒక్కసారి ఉరకలు వేసే ఏ నదికైనా తెలిసిందా, తనలో ఈ ఉరవడి పెంచిన తొలిచిన కేదంటే
సిరిపై రై ఎగిరే వరకు చేనుకు మాత్రం తెలిసిందా కనలో కనిపించే కళలకు తొలి పిలిపేదంటే. వానదేవుడు కరుణించి వాన కురిపించిండు. మీ పర్ఫార్మెన్స్ లకి ఈ వానకి మెచ్చి ₹1,00,00,000 ఇస్తున్నా. తమ్ముళ్ళ చప్పట్లు ₹1,00,00,000. ₹100. అక్క ఊళ్ళో వాళ్ళ ఎక్కువైపోయి ఊరు మొత్తం మురిగిపోతుంది. గడ్డివాములు మొత్తం మునిగిపోయాయి. నీ గడ్డివాములే గుర్తుంటాయి కదరా. మొత్తం అన్ని ఉలుపు ఆడవాళ్ళందరూ కొట్టుకుపోతున్నారు అక్కడ. ఆడవాళ్ళే కొట్టుకోపోతున్నారు. సరే ఇప్పుడు ఏం చేయాలి మరి? ఇప్పుడు అది ఆగాలంటే ఈ వాళ్ళు ఆగాల్సిందే. వాన ఆగాల్సిందనంటే ఏ ప్రోగ్రాములు చేసి అయితే వీళ్ళు ఈ వాన రప్పించినారు, ఇప్పుడు ఆ వానని వెనక్కి పంపించాలంటే మళ్ళీ ప్రోగ్రామ్ ని మొదటి నుంచి చేయాలా? మీరే మళ్ళీ ఈ డ్రామా కంపెనీలో ఇంకో కొత్త డ్రామా వేసి ఈ వరదల్ని ఆపండి. మీరు ఒక్కసారి కళ్ళు మూసుకుంటే దైవ ప్రార్థనతో మొదలెట్టి మళ్ళీ ప్రోగ్రామ్ మొత్తం చేస్తాం. సరే చేతులు పట్టుకొని కళ్ళు మూసుకోండి రా. ఏంట్రా ఎవరు పాడట్లేదు? ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు? వాన పోయేది కాదక్క, ఈలే పోయినారు కొడుకులు. బ్యాచ్ అందరూ వదిలేసి వెళ్ళిపోతారా? శివా స్వామి కాళ్ళు వచ్చేసి నాకు ఈసారి. స్వామి ఈ వారం మన ఊర్లో ఈవెంట్ చేసినట్టే ప్రతి వారం వేరే ఊర్లో ఈవెంట్ చేస్తారు స్వామి. మనం వెళ్ళి పట్టుకుందాం పదండి. కంపెనీ పేరు ఏమన్నారా? శ్రీదేవి డ్రామా కంపెనీ. శ్రీదేవి డ్రామా కంపెనీ. ఎలాగైతే మమ్మల్ని పిచ్చోళ్ళని చేసి మీరు వెళ్ళినరో నెక్స్ట్ వీక్ ఎక్కడికి వెళ్తారో మేము అక్కడికి వస్తాం. మీ ఒక్కొక్కడి తలకాయలు నరుకుతాం. ఏమంటారు తమ్ముళ్ళు? అంతే, కాళ్ళాడి ఆడున్న నరకదాం. 200 స్పెషల్ ఎపిసోడ్ ఆఫ్ శ్రీదేవి డ్రామా కంపెనీ. దేవుడు మీ ముందు ప్రత్యక్షమైతే ఏమని కోరుకుంటారు? బేసిక్ గా నాలాంటి అబ్బాయిలందరూ దేవత లాంటి పెళ్ళం కావాలనుకుంటారు. నాకు ఆల్రెడీ దేవత పెళ్ళంగా వచ్చింది, ఇంకేం అడుగుతా? నేనేం అడగను. పెళ్ళాం మాట వినకపోతే ఎలా ఉంటుందో నేను చూపిస్తా. పెళ్ళం మాట ఇంట ఎలా ఉంటుందో నేను చూపిస్తా. పెళ్ళాం మాట వినేదేలే. రంగులే నీ రాకతో లోకమే రంగులై పొంగెనే. నీ చేతిలో చేయగా ఆకాశం అందెనే. మ్యాజికల్ పర్ఫార్మెన్స్. 3, 2, 1. కాస్తుంటే హారిక మొగుడు నీ సొంతం అయ్యేవాడు. ఇవన్నీ మీ ఇద్దరు ఇంట్లో ఆడుకోండి. బేబీ లవ్ యూ. నువ్వే కొంచెం జాగ్రత్తగా ముందుకొచ్చి తీసుకో, లేకపోతే నీకు ఇంట్లో దెబ్బలు పడతాయి రో రాజా. సుని నువ్వు కళ్ళు మూసుకునేయమ్మా, పడుతుంది. గ్యాంగ్ తో వచ్చేవాడు గ్యాంగ్స్టర్, అతడొక్కడే వస్తాడు మాన్స్టర్. ఈసారి ఢీ జోడి ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్. ఈసారి డి నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? డీకి మళ్ళీ పూర్వ వైభవం వచ్చిందని అయితే నేను చెప్తా. మీ భార్య ముద్దు పెట్టిన టీషర్ట్ ఏదో మీరు కనిపెట్టాలి. నాకు తెలిసి ఇదే. నువ్వెందుగా ఎక్కడి నుంచున్నావు? వామ్మో, వాసన చూస్తున్నారు ఆయన. బాబోయ్ డాగ్ స్క్వాడా?
ఓయ్ మమ్ముటి. చేటా ఇందు రెబెకా వర్గీస్. నాకు మమ్ముటి బాగా నచ్చింది. హలో బాగుంది నువ్వు ఇక్కడికి రా. టూ అవర్స్ చూసిన ఒక మూవీని కళ్ళకు కట్టినట్టు తీసుకొచ్చి చూపించారు చూడండి. హ్యాట్స్ ఆఫ్. ఇది కథ కాదు, ఇది నా లైఫ్.